ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగుగాక. ఈరోజు వర్తమానం ఏమిటయ్యా అంటే, చాలా మందిలో అనేక రకాలైన మనస్తత్వాలు, మనసులు, అందరి మనసులు ఒకటి కాదు. మానవ జాతి అంతటిని దేవుడు ఒక రీతిగా, మరి ఒక ఆయన యొక్క స్వరూపమందు, ఆయన యొక్క పోలికనందు మనల్ని నిర్మించినప్పటికీ మనుషులందరి యొక్క హృదయాలు ఎప్పుడు తారుమారైపోయాయి అంటే, ఈ యొక్క లోకములో ఒక యుగ సంబంధమైన దేవత ఉంది. ఆ యుగ సంబంధమైన దేవత పని ఏంటంటే, మనుషులందరి యొక్క మనోనేత్రాలు, ఈ యొక్క మనోనేత్రాలు ఎక్కడుంటాయి? ఈ బాహితమైన ఈ నేత్రాలు కాదండి, ఈ ప్రాంతంలో ఉంటాయి. జ్ఞానేంద్రాలు అంటారు. ఈ జ్ఞానేంద్రాలని ఈ యొక్క యుగ సంబంధమైన దేవత ఏం చేసింది అంటే, గుడ్డితనం కలగజేసింది. అజ్ఞానం అహంభవతి వినాశాయ దుర్మరణం. అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో కూర్చున్నాడు మనుషుడు. మనం చేస్తున్నది కరెక్టేనా? మనము పోతున్న మార్గము మరి దేవుని సన్నిధానానికి చేర్చిద్దా? అసలుకి మనకు మోక్షము ఉన్నదా అనేది ఆ గ్రహింపు, ఆ యొక్క ఆలోచన శక్తి వీరికి లేకుండా ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసిందయ్యా అంటే, జ్ఞానేంద్రాలని మూసివేసింది. జ్ఞానేంద్రాలని మూసివేసిన కారణాన్ని బట్టి మనం చేస్తున్నది మంచిదేనా, మనం చేస్తున్న భక్తిలో శక్తి ఉందా అనే విధానము లేకుండా మనుషులందరి యొక్క మనోనేత్రాలకి బుద్ధితనము కలగజేయటమే కాక అనుమానము కలిగించే పని కూడా చేసింది. ఈ యొక్క యుగ సంబంధమైన దేవత పని ఏంటి? బుద్ధితనము కలగజేసింది. అనుమానం ఏంటి? అనుమానం, వీరికి మొక్కకపోతే వీరేం చేస్తారో, ఆమెకు మొక్కకపోతే ఆమె ఏం చేసిద్దో అని చెప్పి రకరకాలైన భయ ఆందోళనకి లోనైపోయి మానవుడు కనపడిన దానికి చెట్టు, పుట్ట, సీమ, రకరకాలైనవి చతుష్పాద జంతువులని దేవతలుగా, దేవుళ్ళుగా చేసుకొని భగవంతునికి పోవలసిన ఆరాధన, మహిమ, సృష్టికర్తకి చేరాల్సిన మహిమ, చతుష్పాద జంతువులని చేసుకొని వాటికి సాగిలపడుతున్నాడు మానవుడు. ఏ కారణాన్ని బట్టి? ఈ యుగ సంబంధమైన దేవత చేస్తున్న దాన్ని మనము మోక్షానికి చేర్చే మార్గమేమున్నదా? మన పాపాలకి ప్రాయశ్చిత్తము, మరి మనం ఇస్తున్న అర్పణ, తర్పణ, జపం, తపం, మంగళ దీక్ష, కోటి దీపర్తన, గోదానం, భూదానం, అన్నదానము, వస్త్రదానము, కుంభాభిషేకము, నెయ్యాభిషేకము, జపం, తపం, మంగళ దీక్ష, మాలధారణ, అనేక రకాలైన పూజలు, పునస్కారాలన్నీ కూడా ఎందుకు? పాపాన్ని పోగొట్టుకోవాలని. ఈ పాపాన్ని పోగొట్టుకోవటానికి ఆది నుండి మన తరంలో కూడా అనేక రకాలైన భక్తి శ్రద్ధలతో దేవుడు అనే ఆయన పేరిట అనేక రకాలైన వాటిని ఆచరిస్తూ మనుషుడు ఏం చేస్తున్నాడు అంటే, ఆ భగవంతునికి కోపం పుట్టిస్తూ ఉన్నాడు. ఎందుకంటే కీర్తన గ్రంథము 14వ కీర్తన 2వ వచనము, 2వ కీర్తన 14వ వచనంలో కూడా ఆయన ఆకాశము నుండి మనుషులని పరిశీలిస్తున్నాడట. ఆకాశము నుండి ఆయన మనుషులని పరిశీలించడమే కాక, ఎవరైనా ఆయనని
తెలుసుకుంటారు, ఆయన కోసము ఆయనని ఆహ్వానిస్తారేమని ఆయన వెతుకుతున్నాడు ఆకాశము నుండి. కానీ మనుషుడు ఏం చేస్తున్నాడు? ఎంతసేపు ఈ యొక్క భూలోకం సంబంధమైన వాటి మీదనే దృష్టిస్తున్నాడు కానీ పర సంబంధమైన వాటి మీద దృష్టించట్లా. ఎందుకు అంటే ఆయన మీద నమ్మిక లేదు. ఎందుకు లేదు? ఈ యొక్క చతుష్పాశ జంతువులని, రకరకాలైన పక్షులని, రకరకాలైన ప్రతిమలని చేసుకొని చేసుకున్న వాటికి ఇది దేవత, ఇది దేవుడు అని మానవుడు సాగిలబట్ట మొదలుపెట్టాడు. కానీ ప్రభువునందు దేవుని బిడ్డలారా, అయినా చెట్టు, గుట్ట, సీమ రకరకాలైన వాటిని చేసుకున్నప్పటికీ, వాటికి సాగిలబడినప్పటికీ భగవంతుడు ఏం చేస్తున్నాడంటే ఆ కరుణామయుడు వీరు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. ఒక వ్యక్తి ఒక చెట్టు దగ్గర కూర్చొని నాకు ఆకలి అవుతుంది, నాకు ఆహారం ఇవ్వు అని అడుగుతూ ఉంటే ఎట్టనైనా కానీ ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఆ చెట్టు దగ్గరకే వెళ్ళి అతనికి కనిపించకుండా ఆహారం అందించి వస్తారు. అప్పుడు ఈ మానవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ మనుషుడు ఏమనుకుంటున్నాడంటే, నేను చెట్టుకి మొక్కే కదా, ఏమండి, నేను చెట్టుకి మొక్కే కదా, నాకు చెట్టు ఆహారం ఇచ్చింది, నాకు చెట్టు ఈ రోజున నాకు ప్రాణం కాపాడింది. ఏమండి, మరుగై ఉండి చేసిన వాళ్ళు ఎవరు? మెంటలెక్కితే అతనికి మెంటలుగా మైండ్ అంతా కూడా చెడిపోయి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మొరపెడుతూ ఉంటే ఆ తల్లిదండ్రి, ఆ కన్నవారు ఉన్నారు కదా, ఆ తల్లిదండ్రి ఏం చేస్తారు? అయ్యో నా బిడ్డకి మైండ్ స్థితి లేదు అని చెప్పి ఆ చెట్టు దగ్గర కూర్చొని అమ్మ ఆకలి అవుతుంది, నాన్న ఆకలి అవుతుంది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ రోధిస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు కంటికి కనపడకుండా, మరి వాడు కనపడితే వీడు తినడు. ఎందుకంటే వారి ద్వారాగానే వీడికి మెంటలు ఎక్కినాయి. వాళ్ళు వద్దు అన్న పని చేశాడు, వారు వద్దు అన్న పని ఆమె చేసింది. ఆ కారణాన్ని బట్టి మెంటలుగా వారు మానసికమైన ఒక సైకాలజీలోకి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ తల్లిదండ్రిగా ఉన్న వారికి మరి మమకారము ఉంటుంది కాబట్టి వాడు చెట్టుకి మొక్కినా, వారు ఒక రకమైన దానికి మొక్కినా, జన్మనిచ్చిన తల్లిదండ్రి వెనకమారులుగా పోయి ఆకారం అందించినట్లుగా, ఆహారము అందించినట్లుగా, అలాగనే ఇది ఎంత వాస్తవమో, ఇది ఎంత నిజమో, ఇది ఎంత యథార్థమైన సంఘటనో. ఎందుకంటే ఒక తాగుబోతుని చూడండి, ఏమండి, ఒక తాగుబోతు అంటే ఒక డింక్ మాస్టరు అది భయంకరంగా తాగిన, వస్త్రాలన్నీ ఊడిపోయినా, అక్కడిని పెంచిన తల్లిదండ్రులు ఉంటారు చూడు, నవమాసాలు మోసి కన్న ఆ తల్లి కానీ ఆ తండ్రిని కానీ, ఏమయ్యా నీ బిడ్డ ముందున తాగి రోధిస్తున్నాడు, వస్త్రాలు కూడా పోతున్నాయి అంటే మరి ఏం చేద్దాం, వాడి మైండ్ సెట్ అలాగ అయిపోయింది, చేసేదేముంది అని చెప్పి వానికి స్నానం చేపిస్తారు, వానికి వస్త్రాలు దొరికిస్తారు, అనేక రకాలైన శుభ్రం చేస్తారు. అవునా? అలాగనే సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టికి మొక్కుతున్న మానవుడు, ఏమండి, సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టికి మొక్కుతున్న మానవుడు చెట్టుకాడు కూర్చున్నా, చతుష్పాశ జంతువులుగా ప్రతిమలు చేసుకున్నా, బొమ్మలకు మొక్కినా, ఒక రకాలైన వాటికి ఆరాధన చేసినా, ఏమండి, దేవుడు అనే నామాన్ని మించిన చేస్తున్నావు కాబట్టి ఆకాశమందు ఉన్నవాడు ఒక్కడే సృష్టికర్త కాబట్టి ఇక్కడ భూలోకములో తల్లిదండ్రులు ఎలాగైతే ఒక డింక్ మాస్టర్ని కానీ ఒక మెంటలు ఎక్కిన వాడిని కానీ ఎలాగైతే పోషిస్తున్నారో, అలాగనే అదే రీతిగా భగవంతుని మొక్కినా మొక్కకపోయినా, ఆయనని ఆరాధించినా ఆరాధించకపోయినా, ప్రతిమలకు మొక్కినా ప్రతిమలు చేసుకొని వాటికి సాగిలబడుతున్న మానవుడికి అసలు సహాయం ఎవరు చేస్తున్నారు అంటే, మానవ రీతిగా
ఒక డింక్ మాస్టర్ని ఎలాగైతే శుభ్రం చేస్తున్నారో తల్లిదండ్రి, ఎలాగా ఒక మింతల వాడు ఒక సెట్టిగాడు కూర్చొని ఆకలి అవుతుందని వేడుస్తూ ఉంటే వాని ఆకలి తీరుస్తున్నారో ఇదే రీతిగా భగవంతుడు కూడా మైండ్ పోయిన మనుషుడు యొక్క సైకాలజీ ఆయన గుర్తించి గ్రహించి ఆయన హృదయ అంతరంగాలని వెలిగిన దేవుడు కాబట్టి ఆయన మన ప్రభువు వారు సృష్టికర్త ఏం చేస్తున్నాడు అంటే అతడు చతుష్పాద జంతువులని ప్రథములకి చేసుకొని వాటికి సాగలబడినప్పటికీ వాటికి మొక్కినప్పటికీ ఏమండి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగారా? భూమి మీద తల్లిదండ్రులు ఎలాగైతే తన బిడ్డల పట్ల సహాయం చేస్తున్నారో అసలుకి మానవ జాతిని నిర్మించిన ఆ సృష్టికర్త పరలోక జనకుడు మనందరికీ తండ్రి కాబట్టి మనం ఆయనని వెరగకపోయినా లోక రీతిగా ఎక్కడో దూరాన ఉన్నప్పటికీ ఆయన మనకు సహాయము చేస్తున్నాడు. మంచి వారికి ఒక రకంగాను చెడ్డవారికి ఒక రకంగాను వర్షం కురిసిద్దా? అందరికీ ఆయన నిర్మించిన వర్షం కురిసిద్ది. అలాగనే ఆయన అందరిని క్షమించి అందరి నిమిత్తము మనందరి నిమిత్తము ఆయనే మానవ జాతి నిమిత్తము బలైపోవాల్సి వచ్చింది, బలిగా మార్చబడాల్సి వచ్చింది, మనుషుడిగా జన్మించాల్సి వచ్చింది. సర్వ భూమిని సాధించిన వాడు భూలోకం చేరాల్సి వచ్చింది. సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మార్చబడాల్సి వచ్చింది. కాలములలోనే ప్రవేశము లేనివాడు కాలానికి చేరాల్సి వచ్చింది. అనంతంగా ఉన్నవాడు తల్లి గర్భములో ఉండి ఆటలాడాల్సి వచ్చింది. ఎందుకు అంటే మనుషుడు చేసిన జన్మ కర్మ దోషముల నిమిత్తము ఏ మనుషుడైతే చేస్తాడో, ఏ మనుషుడైతే మరి పాపం రహితుడిగా ఉన్నవాడు, పాప స్వభావం కలిగిన వాడు, ఏ మనుషుడైతే అనేక రకాలుగా ఉన్నాడో ఆ మనుషుడు అగాధమనే పాతాళములోకి తన చేతులతో నెత్తవేయబడాలని ఆ భగవంతుడు ధర్మశాస్త్రానికి విలువైన అమౌంట్, అంటే మనమైతే ఒకరిని కాపాడటానికి ఒకరు రుణబంధకముల్లో ఉంటే అప్పులు ఊబిలో చిక్కితే ఒకవేళ అతను మన సంబంధం అయితే మన సంపన్నుల సిరి సంపదలతో ఉన్నట్లయితే జాలి కలిగి పలానా టైంలో పలానా రీతిగా ఇలాగ మనకు సహాయపడ్డాడు, ఇప్పుడు అతను పుట్టిన అప్పుల్లో ఉన్నాడు, అతన్ని మనం కాపాడాలి, కొద్దిగా అమౌంట్ ఇద్దామని చెప్పి అమౌంట్ ఇస్తారు. కానీ ఇక్కడ సృష్టికర్త ఏమి అమౌంట్ కట్టాడు అంటే తన ప్రాణమునే క్రయధనముగా మనుషులందరి కొరకు, అంటే మన తాతలు భూలోకము పుట్టింది మొలుకొని ప్రథమ ఆదాము నుండి ఆఖరి వరుసలో ఉన్న వారందరూ కూడా ఆయన అమౌంట్ కట్టాడు. ఏమి అమౌంట్ కట్టాడు? రక్త క్రయధనం అనే అమౌంట్ కట్టాడు. ఈ యోతువును బట్టి సృష్టికర్త ఆకాశము నుండి చూస్తూ ఉన్నాడు. కానీ ఏమి ప్రయోజనము? మనుషుల యొక్క మనోనేత్రాలు వెలిగించటానికి ఆ భగవంతుడు ఏమయ్యాడు అంటే అందరి నిమిత్తము ప్రాణం పెట్టాడు, రక్తము ధారపోసి నన్ను మిమ్మల్ని అందరినీ ఆయన వెలిగించాడు. యుగ సంబంధమైన దేవత ఏమో మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేస్తే ఆ యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలగజేసిన ఆ మనోనేత్రాలని జ్ఞాననేత్రాలని జ్ఞానేంద్రాలని సృష్టికర్త అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారాగా మనందరి యొక్క మనోనేత్రాలు వెలిగించాడు. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉండి ఆయా రాష్ట్రాల్లో దేశాలలో ఉండి నా పరిస్థితి ఏమిటి ఎలాగో ఉంది, నా బ్రతుకేమిటి ఎలాగో ఉంది అని నీకు నీవే చెప్పించుకోవద్దు. ఎందుకంటే తెలియకనే నీలో ఒక అపవాది యొక్క దూతం ఉన్నాడు. అందుకే నీకు నీవే సావాలని కోరుతున్నావు, అనేక రకాలుగా శపించుకుంటున్నావు. నా బతుకెందుకు, నా పరిస్థితి ఎందుకు, నన్ను అందరూ వెలివేశారు, నన్ను అందరూ నెట్టివేశారు, నాతో ఎవరు మాట్లాడతలేదని నీవు దుఃఖపడుతున్నావేమో. అలాగైతే ప్రభువుని యేసుక్రీస్తుని అడుగు. డాడీ, గాడ్ ఫాదర్, మై లార్డ్,
అని ఆ తండ్రిని వేడుకో, ఆయన పాదాలను సమీపించు. నీకు నెమ్మది, నీ గుండెలలో సమాధానము, నీకు స్వస్థత, అనేక రకాలైన నీ మానసిక ఒత్తిడి అంతా కూడా తొలగిపోయి ప్రశాంతతమైన ఆ యేసయ్య శాంతి నువ్వు పొందుకును గాక. నీకు రక్షణ లేకపోతే రక్షింపబడుదువు గాక. యేసు క్రీస్తు నామములో ఈ మాటలు మీ హృదయములో స్థిరమవును గాక. ఆమేన్.